ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సిస్టర్స్. నేను రీసెంట్గా న్యూ మొబైల్ తీసుకుందామని చెప్పి చాలా షోరూమ్స్కి విజిట్ చేశానండి, లైక్ క్రోమ్ అండ్ ఆల్. బట్ ఫోరంలో ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్స్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా నేను మీకు అటాచ్ చేస్తాను. అండ్ నేనైతే చాలా కన్ఫ్యూజ్ అయ్యానండి, ఏ మొబైల్ తీసుకుందాము అని. లైక్ ఆ క్యామ్ క్లారిటీ కానీ, లేకపోతే ఆల్ ద స్పెసిఫికేషన్స్ ఏం రిక్వైర్ ఉన్నాయి, మన ఛానల్కి రిక్వైర్డ్ మొబైల్ క్యామ్ రిక్వైర్డ్ స్పెసిఫికేషన్స్ కానీ అవన్నీ కూడా అన్నీ ఎంక్వైర్ చేసి చాలా కన్ఫ్యూజ్ అయ్యాను ఏ మొబైల్ తీసుకోవాలని. ఇంకా లాస్ట్కి అయితే బజాజ్ ఎలక్ట్రానిక్స్లో నాకు నా మొబైల్ అట్ లాస్ట్ ఐ పర్చేస్డ్. బట్ నేను ఎన్ని నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూసాను, లైక్ OnePlus అనుకున్నాను, తర్వాత ఒప్పో అన్నారు, వివో అన్నారు, అలా చాలా నెంబర్ ఆఫ్ మొబైల్స్ చూపించారు. స్పెసిఫికేషన్స్ కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. అన్నీ బాగున్నాయి, దేని క్వాలిటీస్ దానికే ఉన్నాయి, దేని స్పెసిఫికేషన్స్ దానికే ఉన్నాయి. బట్ నాకైతే అమాంగ్ ఆల్ దోస్ మొబైల్స్ వివో V30 Pro ఇదైతే ద బెస్ట్ అనిపించింది. నా బడ్జెట్కి ఇది బెస్ట్ అనిపించింది. దిస్ ఇస్ అబౌట్ 42,000K. అండ్ కమింగ్ టు ద స్పెసిఫికేషన్స్, ఇది సోనీ స్పెసిఫికేషన్ MP క్యామ్తో వచ్చింది. సో ఇది నా మొబైల్ వివో V30 Pro. కమింగ్ టు ద బ్యాక్ క్యామ్, అండ్ బ్యాక్ క్యామ్ 3 క్యామ్స్ ఉన్నాయి. 3 కూడా 50 MP సోనీ స్పెసిఫికేషన్స్తో వచ్చింది. అండ్ కమింగ్ టు దిస్ క్వాలిటీ ఆల్సో, ఇది కూడా యాంటీ స్క్రాచ్ ప్రూఫ్ అండి, బ్యాక్ దంతా కూడా. అండ్ ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇంకా క్వాలిఫికేషన్స్ అన్నీ వచ్చేసరికి ఇది 8GB అండ్ 128GB ర్యామ్. కమింగ్ టు అదర్ క్వాలిఫికేషన్, కూడా ఫ్రంట్ క్యామ్ కూడా 50 MP సోనీ కెపాసిటీ ఇచ్చారు. సో లైట్ వెయిట్ ఉంది. నాకు చిన్న పాప ఉంది, తెలుసు కానీ మీకు. సో ఏమైనా అయినా సరే 1 year వారంటీ ఇచ్చారు, డ్యామేజ్ ఏమైనా అయినా సరే మొబైల్కి. సో ఇంకా నా సజెషన్ అయితే 40K రేంజ్లోని ఇది బెస్ట్ అని నేను అనుకుంటున్నా. క్యామ్ వైజ్గా కానీ, లైక్ లైట్ వెయిట్ వైజ్గా కానీ, క్వాలిటీ వైజ్గా కంప్లీట్గా కూడా ఇది సజెస్ట్ చేస్తాను నేను. అండ్ నేను ఇంకా ఫర్దర్గా ఏం చూసానో అవన్నీ కూడా వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. అండ్ బజాజ్ షోరూమ్లో నాట్ ఓన్లీ మొబైల్స్, ఐప్యాడ్స్ కానీ, లైక్ వాషింగ్ మిషన్స్, AC, కుక్కర్స్, ఐరన్ బాక్సెస్, ఫ్రిడ్జ్ వేర్ అన్నీ కూడా ఉన్నాయండి. ఎలక్ట్రానిక్స్ అవైలబుల్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్. అండ్ మనకి రేంజ్ కూడా రీజనబుల్ రేంజెస్లోనే ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ మనకి ఫైనాన్స్ కూడా అవైలబుల్లో ఉంది. బజాజ్ ఫైనాన్స్, HDFC, ICICI అవన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో మీరు వన్స్ అయితే విజిట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.